నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ సర్కార్ ఒక విషయంలో జాతీయ స్థాయిలో ముందంజలో ఉంది. అప్పు అంటేనే తెగ తాపత్రయపడుతోంది. అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా అప్పులు చేస్తోంది. చివరకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు కూడా పెట్టింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా అప్పు చేసింది. కార్పొరేషన్ల ద్వారా సైతం రుణాలు సేకరించింది. కేంద్రం ఇచ్చే రుణ పరిమితికి మించి అప్పులను వాడుకుంది. ఇప్పుడు చేసేదేమీ లేక అప్పుల కోసం రంధ్రాన్వేషణ చేస్తుంది. ఏకంగా నిధి యాప్ను రూపొందించింది. అందులో ఏ ఆస్తులు తాకట్టులో లేవో నమోదు చేయాలని ఆదేశించింది. వాటిని సైతం తాకట్టులో పెట్టి అప్పులు తీర్చుకోవాలని భావిస్తోంది. వారం రోజులుగా ఈ తంతు సాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2017లో సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను తీసుకువచ్చారు. దేశంలోనే అత్యుత్తమ చెల్లింపుల వ్యవస్థగా తీర్చిదిద్దారు. దీంతో కేంద్రంతో పాటు ఆర్బీఐ పలుమార్లు ఈ వ్యవస్థను అభినందించారు. అప్పటి నుంచి ఎటువంటి చెల్లింపులు అయినా పారదర్శకంగా నమోదు అవుతూ వస్తున్నాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను పక్కన పెట్టేశారు. హబ్ అనే కొత్త సాఫ్ట్వేర్ తీసుకువచ్చారు. సాధారణంగా ముందు వచ్చిన బిల్లులకు ముందుగా చెల్లింపులు చేయాలి. దీనిని ఫిఫో అంటారు. దీనికోసమే సిఎఫ్ఎంఎస్ ను రూపొందించారు. ఒకవేళ ఈ ఫిఫో ఉల్లంఘన జరిగితే శాశ్వతంగా రికార్డ్ అవుతుంది. డిలీట్ చేయడానికి కూడా కుదరదు. అందుకే దానిని పక్కన పెట్టారు. హబ్ అనే ఫీచర్ ని తీసుకువచ్చారు. అది కూడా ఫీల్ కావడంతో జావా బేస్ తో ఇప్పుడు నిధి అనే సాఫ్ట్వేర్ ను తెరపైకి తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వం తాజాగా ఈ నిధి యాప్ లో వివరాలు పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేషన్ల ఆస్తులతో పాటు వాటి అప్పుల వివరాలు, ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను పొందుపరచాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. కార్పొరేషన్లు ఏనాడో అచేతనమయ్యాయి. ఇక వాటి ఆస్తులు కూడా తనఖాల్లో ఉన్నాయి. ఆస్తులు లేని కార్పొరేషన్లకు ప్రభుత్వ సొమ్మును మళ్లించి మరీ బినామీ అప్పులు తెచ్చారు. కానీ చాలా వరకు కార్పొరేషన్లకు ఉన్న కొద్దిపాటి ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అయితే అప్పులు, ఆస్తుల వివరాలను మాత్రమే నిధి యాప్లు నమోదు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం శాఖల వారీగా ఉన్న పెండింగ్ బిల్లుల వివరాలను మాత్రం అడగడం లేదు. వివిధ నిర్మాణాలకు సంబంధించి 2 లక్షల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి చెల్లింపుల విషయంలో మాత్రం ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై జగన్లో అనుమానం ఉంది. అస్మదీయ కాంట్రాక్టర్లకు 1000 కోట్లు చెల్లించడానికి ఇప్పటికీ ఎన్నో అప్పులు తెచ్చారు. అవి ఏ మూలకు సరిపోవడం లేదు. అనేక పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. కనీసం 20,000 కోట్ల పథకాలకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. బటన్ నొక్కినా డబ్బులు పడడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ 4 నెలలుగా పెండింగ్ లో ఉంది. చేయూత పథకాన్ని నిలిపివేశారు. వీటన్నిటికీ డబ్బులు అవసరం. కేంద్రం అనుమతించిన పరిమితికి మించి రుణాలు చేశారు. ఇప్పుడు ఈ 3 నెలలు కీలకం. సంక్షేమ పథకాల మాటలు పంచడానికి డబ్బులు అవసరం. అందుకే ఈ తాకట్టు ప్రయత్నాలన్నీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో గైస్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.